ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువసార్లు పునరావృతమైతే ఈ క్రింది నియమంతో ఎక్కువ కాలం నిల్వుంచబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యాస నియమం. ప్రతిస్పందన క్రమాల్ని ఏర్పాటు చేయడంలో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ప్రతిఫలానికి దారితీసే విధంగా తిరిగి తిరోగమనంగా పనిచేసే ప్రక్రియ. దీనికి సరైన సమాధానం లేదు కాబట్టి అప్పట్లో యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. సాధారణీకరణ దీనికి ఒక ప్రతిచర్య. ఆన్సర్ ఆప్షన్ 4 పోలికలు. పావ్లోవ్ సాంప్రదాయిక నిబంధన ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన. ఆన్సర్ ఆప్షన్ 3 గంట. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా అభివృద్ధిపరిచిన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 1 పరిశీలనాత్మక అభ్యసనం. వైగాట్స్కీ ప్రతిపాదన ప్రకారం పిల్లల వికాసం. ఆన్సర్ ఆప్షన్ 4 వైగాట్స్కీ ప్రతిపాదన ప్రకారం పిల్లల వికాసం అనేది సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం. నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావం. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసన బదలాయింపు. సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానం లేదా నైపుణ్యాలు ఉపయోగించడం. ఆన్సర్ ఆప్షన్ 1 సమస్య సాధన. నిగమన హేతువాదం అనేది ఈ ఆలోచనను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 నిగమన హేతువాదం అనేది చేతిలోనున్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా ముగింపు. వాస్తవాలు, ఆలోచనలు, అర్థం మరియు భావనలతో వ్యక్తులు జీవితకాలం సేకరించిన సాధారణ ప్రాపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి రకం. ఆన్సర్ ఆప్షన్ 4 సెమాటిక్ స్మృతి. బ్రూనర్ ప్రకారం చిన్నపిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు. దీనికి సరైన సమాధానాలు ఆప్షన్ 1 మరియు 4 రెండూ సరైనవి. అభ్యాసకుని కేంద్రీకృత బోధన అనగా. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యాసకుని కేంద్రీకృత బోధన అనగా అభ్యాసకులకు జ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. సహకార అభ్యసనంలో పాఠాలు నేర్చుకునే లక్షణాల్లో ఈ క్రింది వాటిలో ఈ లక్షణం ఉండదు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను ఇలా అందించాలి. ఆన్సర్ ఆప్షన్ 3 సాధారణ పిల్లలతో కలిసి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కూడా విద్యను అందించాలి. సమ్మిళిత విద్య.
ఆన్సర్ ఆప్షన్ 3. సమ్మిళిత విద్య అనేది తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది. మీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభ కలిగి ఉన్నారు. మీరు వారికి ఎలా బోధిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1. డిస్లెక్సియాతో సంబంధం కలిగి ఉన్నది. ఆన్సర్ ఆప్షన్ 1. పఠన రుగ్మత. తెలంగాణలోని సిసిఈ విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహాత్మక మదింపుల యొక్క భారత్వం. దీనికి సరైన సమాధానాలు ఆప్షన్ 2 మరియు 3 రెండూ సరైనవే. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఒక పిల్లవాడి జ్ఞానాన్ని మదింపు చేయుటకు ఈ క్రింది వాటిలో ఈ రంగాన్ని ఎంచుకుంటాము. ఆన్సర్ ఆప్షన్ 1. జ్ఞానాత్మక రంగము. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పిల్లలతో ఉపాధ్యాయుడు ఇలాగా ఉండాలని భావిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1. సౌలభ్యకర్త. కింది వాటిలో సరిపోలని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4. ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన. ఆన్సర్ ఆప్షన్ 4. సహజాతం. పియాజే ప్రకారం పిల్లలు అమూర్త తర్కం మరియు హేతువాద నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి పరుచుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 2. నీత ప్రచాలక దశ. మానవునిలో వైయక్తిక వ్యత్యాసాల నిర్ణయాలకు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 1. ఫ్రాయిడ్ సిద్ధాంతం యొక్క 5 దశల సరైన క్రమము. ఆన్సర్ ఆప్షన్ 3. మౌఖిక దశ, ఆసన్న దశ, శిశ్న దశ, గుప్త దశ, జననాంగ దశ. ఎరిక్సన్ ప్రకారం ఈ దశలో పిల్లలు ఇతరుల సహాయం కోరుకోరు. ఆన్సర్ ఆప్షన్ 4. స్వయం ప్రతిపత్తి మరియు సిగ్గు సంశయం. నూతన, వాస్తవికత మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనను పెంపొందించడంలో ఉండే ఆలోచన విధానాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3. సృజనాత్మకత. భాషను సంగ్రహంగా ఈ పదాలలో చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1. వాక్య నిర్మాణము మరియు స్మృతి. కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో పిల్లాడు పరీక్షల్లో నేను మోసం చెయ్యను ఎందుకనగా నా వల్ల నా తల్లిదండ్రులు తలదించుకోవాల్సి వస్తుంది అని ఆలోచిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1. వ్యక్తుల మధ్య సంబంధాలు. అంతఃపరిశీలన పద్ధతి అనేది ముఖ్యంగా దీనితో ఉపయోగించబడింది.
ఆన్సర్ ఆప్షన్ 4 సంరచనాత్మక వాదం.